వెల్కమ్ టు స్నేహ టీవీ. విజయం గారు, మనం చూసాం గతంలో శ్రీలంకలో కూడా సేమ్ అదే మనం రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజానికి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క రాజకీయ సంక్షోభానికి కారణం ఏంటి? శ్రీలంకకి క్రైసిస్ రావడానికి కారణం ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెట్టాడు. ఎగుమతుల మీద దిగుమతుల మీద ఇబ్బంది పడింది, చేతులు ఎత్తేసారు. నెక్స్ట్ నిన్న పాకిస్తాన్లో అన్ని రేట్లు పెరగడం చూసాం. ఇప్పుడు రేపో ఎల్లుండో దాని పరిస్థితి ఇదే యాక్చువల్గా. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతులు ఎత్తేసింది. షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే ఆర్మీ చేతికి వెళ్ళింది ఇప్పుడు కంట్రీ. ఆర్మీ చేతికి రాగానే హసీనా ఎవరినైతే అరెస్ట్ చేయించిందో మాజీ ప్రధాని జియా ఖలీదాని వీళ్ళు విడుదల చేశారు. ఇదొకటి. అండ్ ఆమె ఎయిర్పోర్ట్లో వెళ్తున్నా కూడా రన్వే మీద వెంబడించి రాళ్ళు చెప్పులు ఇసురుకుంటూ తరిమేశారు దేశం నుంచి. ఆ రాజీనామా చేసింది అని తెలియగానే అందరూ ఎగబడ్డారు. సేమ్ శ్రీలంక సిచ్యువేషన్. రాజీనామా చేశారని తెలియగానే అందరూ ఎగబడ్లా, కోటలోకి ఎగబడ్డం, వాళ్ళందరూ ఇష్టం ఉంటే ఏది పడుతుంది చేయడం, యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్. ఇప్పుడు రేపు పాకిస్తాన్లో జరగబోతుంది. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకు ఇలా అవుతుంది. మరి ఇండియా నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళకి ఇలా ఉంది. ఇండియా బాగుంది కదా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అడిగితే, ఇప్పుడు శ్రీలంక విషయము సరే ఒక నిర్ణయం తీసుకున్నారు, అది బెడిసి కొట్టింది. తర్వాత దాని నుంచి అప్పులు తెచ్చుకోవడానికి, దేశాన్ని మళ్ళీ నడిపించడానికి చైనా నుంచి అప్పులు తెచ్చుకొని వాళ్ళకి పోర్టులు అప్పచెప్పారు. పోర్టు ఎవడన్నా అప్పచెప్తాడా? కంట్రీ పోర్టు. అది యథేచ్ఛగా అడ్డమైన బిజినెస్లన్నీ చేసుకొని కంట్రీ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు షేక్ హసీనా ఏం చేసింది? యాక్చువల్గా బంగ్లాదేశ్ ఏర్పాటైనప్పుడు 71లో ఏర్పాటైనప్పుడు ఫస్ట్ ప్రధాని వీళ్ళ డాడీ రెహమాన్. ఆయన 4 years తర్వాత ఆయన్ని చంపేశారు. 75లో ఆయన్ని చంపేశారు. ఆయన అందరిని చంపేస్తే విదేశాల్లో ఉంది కాబట్టి ఈమె బతికింది. అండ్ అదృష్టం బాగుండి వీళ్ళ చెల్లి బతికింది. మిగతా వాళ్ళందరినీ వాళ్ళు చంపేశారు ఏదో కారణం చేత. ఇక అది తర్వాత సంగతి. ఆ తర్వాత సైన్యం చేతికి వెళ్ళింది. అప్పుడు కూడా ఈవిడ ఇండియాకి వచ్చింది, అక్కడ నుంచి పారిపోయి. 75లో ఇండియాకి వచ్చి 81 వరకు ఇండియాలో నుండి 81కి 6 years తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళింది. అప్పుడు ఆర్మీకి వ్యతిరేకంగా మీరు దిగిపోండి, ప్రభుత్వ పాలన రావాలి, ప్రజల పాలన రావాలి అని చెప్పి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేసి 1996లో ఒక ఎలక్షన్ సంపాదించి ఆమె అప్పుడు గెలవడం స్టార్ట్ అయింది. అంటే 15 ఏళ్ళకి పోరాటం చేసిన 15 ఏళ్ళకి షార్ట్ టైంలో మంచి పనులు చాలా చేసింది. మంచి పనులు చేయలేదని కాదు, సుదీర్ఘ పాలన ఈవిడిది బంగ్లాదేశ్. కాకపోతే మధ్యలో 2001లో ఒక చిన్న బ్రేక్ వచ్చింది. అప్పుడు బేగం వర్సెస్ బేగం ఫైట్ అనేవాళ్ళు అనమాట. ఈమె ఇప్పుడు జైలు నుంచి విడుదలైన ఈ ఖలీదా అప్పుడు విన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఏదో రకంగా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఈవిడ విన్ అయింది. అప్పుడు ఏదో ఆపద్ధర్మ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఈవిడ విన్ అయింది. ఇప్పటి వరకు కొనసాగింది. అండ్ మొన్న జనవరిలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఈమె మళ్ళీ గెలిచింది. ఇప్పుడు ఆ జనవరికి ముందు జరిగిన సిచ్యువేషన్స్ మాట్లాడదాం. వరుసగా 3వసారి 4వసారి గెలిచేసరికి ఈమె ప్రతిపక్షము అనేదే ఉండకూడదు దేశంలో అనే విధంగా వెళ్ళింది. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు యాక్చువల్లీ. కాకపోతే ఈయనది ఒక రాష్ట్రం కాబట్టి ఏదో రకంగా బతికాము. ఇట్లాంటి వాడు దేశ ప్రధాని అయితే మనం కూడా ఈరోజు ఇలాగే ఉండేది. అపోజిషన్ ఉండకూడదు నాకు అని చెప్పేసి ఎవరు అన్న తీసుకెళ్ళి జైల్లో పడేయడం. గట్టిగా ఎవడన్నా మాట్లాడడానికి, ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడామనుకో, రేపటి నుంచి మన ఇద్దరం కనబడం మనం, ఇంకా మన అడ్రస్ కూడా ఉండదు, ఎక్కడ కనబడం. పొద్దున్నే వెళ్ళారండి, ఇప్పుడే ఇట్లా టీ దాకా వెళ్ళడం చూసాం, మరి ఏమైందో అది ఎవడికి అసలు సీసీటీవీలో కూడా ఉండవు. ఆ రేంజ్లో మనుషుల్ని మాయం చేసేది, బోల్డ్ అని హత్యలు చేయించింది. అంటే ఏంటో ఆమెకు వ్యతిరేకంగా ఏం ఉండదు దేశంలో, ఆమెనే అంటూ ఒకటి ఏదో స్థిరంగా ఏర్పరచుకోవాలని అనిపించింది. అన్నిసార్లు గెలిచేసరికి తీసుకునే నిర్ణయాలు కూడా పిచ్చిగా ఉండడం. అండ్ దేశ ఆర్థిక పురోభివృద్ధి అంటావా, అది బాగా జరిగింది. మళ్ళీ వీళ్ళ అదృష్టం ఏంటంటే శ్రీలంకకు పట్టిన గతి పట్ల గడిచిన ఈమె పాలన చేసిన 20 ఏళ్లలో బంగ్లాదేశ్ జీడిపి మన భారతదేశం కంటే 2 రెట్లు ఎక్కువే పెరిగింది. సూచీలు కూడా, మార్కెట్ కూడా చాలా బాగుంది. వీళ్ళకి మెయిన్ వస్త్ర వ్యాపారం. మనం గోవాకి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ బంగ్లాదేశ్ షార్ట్స్ కొంటాం. షార్ట్స్ బాగా ఉంటే దాని వెనకాల మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటుంది.
ఏంటి ఈ బట్టలు అని కొంచెం లూజ్ ఉంటాయి. మనం స్కిన్ స్లిమ్ ఫిట్ అలవాటు కదా, వాళ్ళ లొడాస్ లుంగిల్లాగా లొడాస్ ప్యాంట్లు ఉంటాయి, ఓ రకంగా ఉంటాయి లూజ్గా. కానీ బట్టలు బాగా ఫేమస్. బంగ్లాదేశ్ నుంచి సౌత్ ఆఫ్రికాకి బోల్డ్ అని బట్టలు వెళ్ళేవి, ఎగుమతి దిగుమతులు. మిగతా అన్ని కంట్రీస్కి బాగా సప్లై చేశారు వీళ్ళు. మెయిన్ వస్త్ర వ్యాపారం. దాని నుంచి మళ్ళీ మార్కెట్ని కూడా బాగా కాపాడుకుంటూ దేశ ఆర్థిక అభివృద్ధి బాగా ఎదిగింది. అదొకటి మంచి మెచ్చుకోతగ్గ అంశం. కానీ ఈమె తీసుకున్న నిర్ణయాల వల్ల జనాలు వ్యతిరేకిస్తా మనలో పాటే తిరిగాడు. ఏమైంది, మొన్న ప్రధానంగా తిట్టాడంట, ఈవిడ శుక్రవారం నుంచి కనబడట్లేదు, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు తప్పుగా మాట్లాడితే ఇలా హత్యలు చేయిస్తుంది, తీసుకెళ్ళి జైల్లో వేయిస్తుంది, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటుంది, నియంతలా తయారయ్యింది. సో ఈమెను మనం వ్యతిరేకించాలి అనుకున్నారు. ఒకనొక టైంలో ఇక ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. అది పీక్ లెవెల్స్కి వెళ్ళిన స్టేజ్లో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి వీడు రాజీనామా చేసేసింది. ఇప్పుడు జనవరిలో జరిగిన ఎలక్షన్స్కి ప్రతిపక్షమే లేదు. ఎలక్షన్స్ జరిగాయి, ఈమెనే గెలిచేసింది. మొన్న 7 months క్రితం ప్రజల్లో అంత తీవ్రమైనటువంటి పాజిటివ్గా ఉన్నటువంటి పాజిటివ్ లేదు. ఎలా గెలిచింది అంటే ఆ ఎలక్షన్ టైంకి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరపాలిగా, ఆ టైంకి ప్రతిపక్షమే లేకుండా చేసింది. ఇప్పుడు మనకి 5 ఏళ్ళ తర్వాత మనకి ఇండియాలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, 2028కో 29కి ఎలక్షన్ రావాలా. ఆ టైంలో మోడీ ఉంటాడు, ఇంకెవడు ఉండడు నిలబడ్డానికి. రాహుల్ గాంధీ ఉండడు, సోనియా గాంధీ ఉండదు, ప్రియాంక ఉండదు. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు ఎవరున్నారు? ఖచ్చితంగా మోడీ గెలవాలి. ఇప్పుడు మోడీని అందరూ వ్యతిరేకించి ఏ అంటే ఈ పాలన కాస్త సైన్యం చేతికి వెళ్ళిపోతుంది. అప్పుడు మోడీని తరిమేస్తారు. సేమ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఇక్కడ జరగలేదు అది, అలా అక్కడ జరిగింది. సో ప్రతిపక్షమే లేదు, ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఎవరు గెలవాలి? మీరే గెలవాలి. అంటే అన్ని చోట్లలో వేరే వేరే పార్టీలు, చిల్లాచితగా పార్టీలు ఉన్నాయి. నేషనల్ లెవెల్లో నీకు కాంపిటీషన్ లేదు. నీకు ఎంతమంది ఎంపీలు వచ్చినా నువ్వే గెలుస్తావు. లేదా చూస్తాను, ఒకవేళ హంగ్ వచ్చిందనుకో వేరే వాళ్ళు, ఆ తర్వాత ఏం చేయాలి వాళ్ళు మాట్లాడుకొని ఒక నాయకుడిని ఎంచుకుంటారు. అట్లా ఎలక్షన్స్ జరిగాయి. అన్ని చిల్లాచితగా పార్టీలు బోల్డ్ అని నామినేషన్లు వేసేసి అందరూ ఉన్నారు. కానీ మెయిన్గా వీళ్ళకి రావాల్సిన సీట్లు వీళ్ళు దక్కించుకొని గెలిచేసింది ఈమె. అలా ఈమెకంటే ప్రతిపక్షం లేకుండా, ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షం లేదు, అందరూ చిల్లాచితగా ఇండిపెండెంట్లు ఉన్నారు, ఒక 100 మంది. వాళ్ళు వ్యతిరేకించే ఇదేం లేదు. సో ఈ 100 మంది కలిసి ఒక కూటమిలా ఏర్పడి ఈమెని దించడం స్టార్ట్ చేశారు. సో అలా పోయింది. ఇప్పుడు సైన్యం చేతికి వెళ్ళింది. ఒక స్టేజ్లో రాజీనామా చేసి చెల్లెలతో సహా ఇండియాకే వచ్చింది మళ్ళీ. ఇంకోటి, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కథల్లో చూస్తే ఎక్కువ శాతం యూత్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆర్మీ కూడా చెప్పేది ఏంటంటే, యువతకు చెప్పే సందేశం ఏంటంటే, మీరు కొద్దిగా యువత విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా కామ్గా ఉండాలి, త్వరలో దీంట్లో వేరే ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే యూత్లో అంత వ్యతిరేకత రావడానికి ప్రత్యేక కారణాలు ఉందా? సేమ్ ఇప్పుడు మొన్న మన ఏపీ ఎలక్షన్స్లో కూడా యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది. మీరు చూస్తే ఎన్ఆర్ఐలు అందరూ కూడా స్పందించి ఫ్లైట్లు వేసుకొని మరీ వచ్చి ఒక ఓటేసి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు ఫ్లైట్లలో. అంత జరిగింది. అంటే యూత్ స్పందించింది. బేసికలీ మన చేతిలోనే ఉంది దేశ భవిత, మనం ఏదో ఒకటి చేయాలి అని స్పందించారు. ఆవిడేమో తీవ్రమైన వ్యతిరేకతలు ఎదుర్కొనింది. అండ్ ఇంకొకటి, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ లాగా, ఆ పాకిస్తానే 2 పాకిస్తాన్లు, అది విడిపోయి బంగ్లాదేశ్ అయ్యింది. వీళ్ళు ఇక్కడ నుంచి విడిపోయారు, అక్కడ నుంచి విడిపోయారు, ఎటు కాకుండా అయిపోయారు. ఇప్పుడు ఆ దేశం కాస్త ఆర్మీ చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. ఒకప్పుడు మొత్తం ఇదంతా కలిసి ఇండియా ఉండేది, ఆ చైనా వదిలేస్తే మొత్తం కలిపి ఇండియా ఉండేది, ఇంత ఉండేది. సో ఇప్పుడు ఎటుకట్టు ముక్కలు అయిపోయేసరికి మొన్న ఇంకా ఆర్టికల్ 370 తర్వాత మనం ఆ కాశ్మీర్ని ఏదో రకం కొంచెం కాపాడుకోగలిగాం. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఉండే, POK కూడా ఉండే. సో త్వరలో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కాబట్టి ఇన్ కేస్ అందులో వీళ్ళు కూడా దేశ ప్రధానిని వ్యతిరేకించి ఆర్మీ చేతుల్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇంకేమైనా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా ఆర్థిక నేరాలు కానివ్వండి, రాజకీయ నేరాలు కానీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా లండన్కి పారిపోవడం అని మనం చూస్తున్నాం. ఇప్పుడు BCCI మాజీ ప్రెసిడెంట్, ఆ తర్వాత నీరవ్ మోడీ, కింగ్ ఫిషర్ మాలియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, రాజపక్సే, గతంలో బెనజీర్ భుట్టో, నవాబ్ షరీఫ్, ఎవరైతే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఆర్థిక నేరం చేసినా కూడా వాళ్ళ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మనం తిరిగి వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినీ వచ్చేసి లండన్ ఉంటుంది.
దీనికి కారణం ఈమె కూడా షేక్ హసీనా కూడా ఇప్పుడు లండన్ కూడా కోసం అప్లై చేస్తుంటే వెయిటింగ్లో ఉంది ఆమె. వాళ్ళు అప్రూవల్ రాగానే అయిపోతుంది, అప్పటిదాకా ఇండియాలో ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి, మీరు దాని చెప్పగలుగుతారు? లండన్కి వెళ్తున్నారు, అక్కడ వీళ్ళకి ఫ్రీనెస్ ఉంది, వాళ్ళు రాణిస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. కొన్ని దేశాలు మీరు వచ్చి ఉండండి అని చెప్తున్నాయి, వాళ్ళకు కూడా వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి, సో అందుకు పిలుస్తుంది. సో వీళ్ళు ఇక్కడ నేరాలు చేసి అక్కడికి వెళ్తున్నారు. మన ఎంబసీతో వాళ్ళకి ఏమైనా సఖ్యత ఉంటే వాళ్ళు నేరస్తులండి, మాకు చాలా అవసరం అంటే వాళ్ళు కూడా అవును వీళ్ళు నేరస్తులే అని నమ్మి, అక్కడి కోర్టులు కూడా నమ్మి అప్పచెప్పాలి అనుకుంటే అప్పచెప్తారు. అదే అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే లండన్లో ఉన్నారో, లండన్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వేరే దేశం వాళ్ళకి ఒప్పచెప్పాలి అంటే ఆ దేశంలో పడే శిక్షలు, మరణ శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్ష, పెద్ద శిక్షలు పడేటట్టు ఉంటే ఆ దేశం నుంచి ఉన్నటువంటి ఏ దేశం వల్లైనా సరే వాళ్ళ స్వదేశానికి పంపించకూడదని వాళ్ళకి ఒక చట్టం ఉంది. అవును, అంటే వాళ్ళు మనుషుల్ని కాపాడాలి, ఒక చట్టం ఉంది లండన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరమే ఉన్నామండి, నువ్వు అక్కడ నుంచి వెళ్తే నేను నిన్ను చంపేస్తాను ఉంది అని అక్కడ అర్జీ పెట్టుకున్నాడు ఆయన, నాకు ఇలా ప్రాణహాని ఉందండి, నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు, నేను పలానా మీ లండన్లో ఈ వీసా మీద వచ్చాను, నేను మీ లండన్లో సిటిజన్గా ఉందాం అనుకుంటున్నాను అంటే నీ వల్ల నాకేం లాభమో కూడా చూడాలి కదా, నేను ఎందుకు కాపాడాలి, అండ్ మీ దగ్గర నేను పలానా కంపెనీ పెట్టుకొని ఉద్ధరిస్తున్నాను, నా కింద మీ లండన్ వాళ్ళు ఒక 15 మంది ఇంకెవడెవడో 4 పని చేస్తున్నారు ఈ కంపెనీ, నా వల్ల నికర ఆదాయంలో మీకు ఇంత ట్యాక్స్ కడుతున్నాను, ఇది సంగతి, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళదలుచుకోలేదు, ఒకటి నా వల్ల మీకు లాభంగా నష్టం లేదు, నెంబర్ 2 లేదు మాకు ఒత్తిడి పెరిగింది, పలానోడు మిమ్మల్ని రమ్మంటున్నారు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని అప్పచెప్పాలి అనే రూల్ వచ్చినప్పుడు ఈయన పెట్టుకున్న రెండో కాగితం ఏంటంటే, పలానా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నా మీద కసి పెంచుకొని ఇలా చేశారండి, గతంలో మా ఇద్దరి మధ్యలో ఒకరి చుట్టూ ఒకరు పీక్కునేంత గొడవ వచ్చింది, సో వాళ్ళు ఇంకా సరే నేను నిన్ను ఏదో చేస్తాను బలంగా ఉన్నారు, నేను కనుక అక్కడికి వెళ్తే నా ప్రాణాలకు హాని ఉంది, వాళ్ళు పెట్టిన దొంగ కేసుల వల్ల వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళు కొంచెం ఆర్థికంగా బాగా ఇదున్నోళ్ళు అదున్నోళ్ళు, దయచేసి నన్ను కాపాడండి, నేను అక్కడికి వెళ్తే నాకు ప్రాణహాని ఉంది, మీ ఇష్టం, మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతా, మీ దేశంలో ఉండను, మీ ఇష్టం మరి చెప్పండి, నో ఇతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, అలా వీళ్ళందరినీ కాపాడుకుంటారు. అక్కడ వాళ్ళకు ఒక చట్టం, అది వాళ్ళకి ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒక మనిషిని నైతికంగా కాపాడాలన్న బాధ్యతతో వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఉన్నాడు, ఆయన నేరస్తుడైతే కాదే, విజయ్ మాల్యా నేరస్తుడు కాదు, ఆర్థికంగా కుగ్గిపోయాడు, మార్కెట్లో లాస్ వచ్చింది, ఆయన అసలు నమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు కట్టలేని పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను నీ దగ్గర అప్పు తీసుకున్నాను, ఏం చేశాను, 10 కోట్లు నీ దగ్గర తీసుకొని అమరావతిలో ల్యాండ్ కొన్నా, ఓకేనా, నాకు తెలుసు అది తెల్లారితే 20 కోట్లు అవుతుంది అని, అప్పుడు నీ 10 కోట్లు నీకు ఇచ్చేద్దాం అనుకున్నా, నేను బాగానే అనుకున్నా, కానీ అనుకోకుండా ఏమైంది, జగన్ ఇది రాజధాని కాదు అనేసరికి ఆ ల్యాండ్ వేలు 2 కోట్లు అయిపోయింది. ఇప్పుడు నేను నీకు అప్పు కట్టలేను, దాన్ని ఉంచుకోలేను, పైగా వడ్డీ కడతా అది 2 కోట్లకు అమ్ముదామని ఎవడు కొనే పరిస్థితి లేదు. మళ్ళీ అది ఎప్పుడైతే నాకు తెలియదు, 5 ఏళ్ళకి సరే మళ్ళీ నా 20 కోట్లు 5 ఏళ్ళకి అవుతాయి, 5 ఏళ్ళకి నీ దగ్గర నాకు ఆ వడ్డీయే మళ్ళీ 20 కోట్లు అయిపోతుంది, ఆ పరిస్థితికి వస్తాను నేను. అలాంటప్పుడు ఏం చేయండి, నేను అది వదులుకొని నిన్ను వదులుకొని వెళ్ళిపోయాను, నాకు అది వద్దు నువ్వు వద్దు ఏదొద్దు అంతే, నేను మెయింటైన్ చేయాలంటే అంత అవుతుంది, అవసరం లేదు వదిలేద్దాం, లాస్ అయితే ఇంత, మెయింటైన్ చేయాలంటే ఇంత, గతం వదిలేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. కానీ విజయ్ మాల్యాని చాలామంది కూడా ఇప్పటివరకు కూడా పెద్ద దేశద్రోహి, అది ఇది, మన ఆర్థిక వ్యవస్థను ఏదో చేశాడు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటాడు. నథింగ్ లైక్ దట్. తను నష్టపోయాడు, ఇక్కడ బతకలేక కాకపోతే మన దగ్గర చట్టం ప్రకారంగా ఏముంది, అది ఆర్థిక నేరం కిందకి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏంటంటే బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకొని రుణం ఎగ్గొడితే అది ఒక నేరం. చెక్ బౌన్సులు ఇవన్నీ ఒక నేరం. నీకు నేను మాట ఇచ్చా, చెక్ ఇచ్చా, 2వ తారీఖు నాకు పెరగగానే నీకు ఇస్తాను, 10వ తారీఖు డేట్ వేసి చెక్ ఇచ్చా, కానీ 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను ఇంకా కుదేలయ్యా. నువ్వేం చేసావు, నా పరిస్థితి నీకు అవసరం లేదు, నీ 10 కోట్లు కావాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకంటూ అదొక ఆర్థికంగా అదొక నేరం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.